నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట మానేరు వాగు నుండి ఇసుకను తోడేస్తున్నారు. అక్రమార్కులను పట్టుకోవడంలో పోలీసుల అలసత్వం. దీనిపై సిటీ కేబుల్ ఫోకస్. గుంతలమయంగా మారిన వీణవంక బస్టాండ్. మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కరువు. నెల గడుస్తున్న ప్రవేశాలు రాక ఖాళీగా కూర్చున్న ఉపాధ్యాయుడు. శాతవాహన యూనివర్సిటీలో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతినిత్యం ప్రయాణికులతో బిజీగా ఉండే వీణవంక బస్టాండ్ ఆవరణలో గుంతలు ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీణవంక మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రోడ్డు మార్గంలో ఒకే చోట 4-5 గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు ఆగి గుంతలు ఏర్పడడం జరుగుతుంది. రాత్రి పగలు సమయంలో ప్రయాణించే వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదాల బారిన పడతారు. వీణవంక, జంబికుంట, కరీంనగర్, కల్వల గ్రామాలను కలిపే ప్రధాన రోడ్డు మార్గం ద్వారాలో గుంతలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధుల అధికారులు పట్టించుకోవడం లేదు. వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు త్వరలో మేల్కొని గుంతలు కూర్చివేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా పిలిచే పీర్ల పండుగ ఉత్సవాలు వీణవంక మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. వీణవంక మండలంలోని కనపర్తి గ్రామాల్లో పీర్ల పండుగ ఉత్సవాన్ని ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు పీర్లను ఎత్తుకుని పురవీధుల గుండా తిరుగుతూ ప్రతి ఇంటి గడప పడుతున్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఈ పండుగను కోరిన కోరికలు తీర్చాలంటూ భక్తులు పీర్లకు ముడుపులు కట్టి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో 75వ వన మహోత్సవంలో ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అడిషనల్ కలెక్టర్, స్థానిక సంస్థల ప్రఫుల్ దేశాయ్ మరియు డిఎఫ్ఓ బాలామణి, డిఆర్డీఓ శ్రీధర్, ఆర్డీఓ, వివిధ విభాగాల అధికారులు పాల్గొని యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీలో వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఒకప్పుడు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సంజయ్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపాదికన కార్యక్రమాన్ని తీసుకుంది. భవిష్యత్తులో తరం బతికి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే వాతావరణ కాలుష్య సమతుల్యత పాటించేలా కాలుష్య నియంత్రణ కాపాడాలంటే మొక్కలు నాటాలి. పట్టణంలో ఇంటికి అవసరమైన పండ్లు, ఇతర అవసరమైన 6 మొక్కలు లాంటివి ఇస్తామని అడిషనల్ కలెక్టర్ చెప్తున్నారు. మీకు దగ్గర ఉన్న అధికారి ఇంటికి పంపిస్తారు. ప్రతి ఒక్కరు ఆ మొక్కను నాటి కాపాడేలా బాధ్యత తీసుకోవాలి. జిల్లాలో 43 లక్షల మొక్కలు టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి. ప్రధానమంత్రి తల్లిగారి పేరు మీద, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్ల మీద, మనకు నచ్చిన వారి పేర్ల మీద మొక్కలు నాటవచ్చు. మొక్కలు నాటడం మన జీవితంలో భాగస్వామ్యం కావాలది మనలో అంశం కావాలి. ప్రభుత్వ ప్రకారంగా మొక్కలు పంపిణీ జరుగుతుంది. ఎన్ని చేసినా ప్రజల సహకారం కావాలి. యూనివర్సిటీ వచ్చినప్పుడు ఎన్ని మొక్కలు లేవు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు నేను మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్న 200 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. అప్పుడు కేసీ రెడ్డి అధికారులను తీసుకొచ్చి స్థల సేకరణ చేయడంలో పాటు యూనివర్సిటీ ఇక్కడ ఉండడానికి నేను ఒక కారణం. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ తేవడంతో పాటు ఉపాధి కోర్సు తెచ్చాను. బిల్డింగ్ కట్టిన ప్రాంతం కాకుండా మిగిలిన ఖాళీ స్థలంలో మొక్కలు నాటి కాపాడుకునే బాధ్యత సిబ్బంది, విద్యార్థులది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. మన జీవితంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సమాజంలో రేపటి తరానికి కాలుష్యం రాకుండా ఉండడానికి, మొక్కలు నాటి వ్యాధులు రాకుండా ఉండాలంటే మొక్కలు నాటాలని కోరారు. శాతవాహన యూనివర్సిటీలో
ఈరోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, మంత్రిగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి. భవిష్యత్తులో మీరు పెరిగి పెద్ద అయ్యే వరకు ఈ కాలుష్యం, ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి రాకుండా పర్యావరణ పరిరక్షణ జరగాలంటే ఇప్పటి నుండే పచ్చదనాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ప్రజల సహకారం అవసరం. అందులో భవిష్యత్ తరాల్ని ముందుగా అనుభవించాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వామ్యాలు కావాలి. ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద పెట్టమన్నా, ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టమన్నా, నేను విద్యార్థి నాయకుడిగా మొత్తం ప్రతి విద్యార్థి మొక్క నాటాలని చెప్పినా, ఇది సమాజంలో ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలి, దాన్ని కాపాడుకోవాలని సందర్భంగా హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేశవపట్నం గ్రామ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేశవపట్నం గ్రామ ప్రధాన రహదారిపై ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల దృష్ట్యా వాటిని నివారించేందుకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేపథ్యంలో అధికారులు కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు రోడ్డుకి ఇరువైపులా సర్వే నిర్వహించి రహదారికి ఆనుకొని ఉన్న దుకాణాలను తొలగిస్తున్నారు. క్రమంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇరువైపులా సమానంగా కాకుండా ఒకవైపు ఎక్కువ, మరోవైపు తక్కువగా భూసేకరణ చేస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మేము మా షాపులను తొలగించుటకు సిద్ధంగా ఉన్న అధికారులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఒకవైపు మాత్రమే అధికారులు ఎక్కువగా భూమిని సేకరించడంతో ఎక్కువగా నష్టపోతున్నామని, రెండు వైపులా సమానంగా భూమిని సేకరించి న్యాయం చేయాలని కోరుతున్నారు. అటు 45, 50 ఎక్కడి అటు ఇటు సమానంగా ఉండాలి. మరి ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ. మరి ఇది లంచాలు తీసుకొని చెప్తారా, ఎట్లా తీస్తారనేది తెలియదు. ఈ వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంచిగా అటు ఇటు సరి సమానంగా తీరి. మేము అర్థంటలేము, వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువనా. మెట్లు తీయలే ఒక్కొక్కరు, ఇంకా మెట్లు కూడా తీయలే ఇంతవరకు. అర్థంటలేము కానీ మళ్ళీ ఇది ఎక్కువ తక్కువ ఇస్తే మాత్రం మేము ఊరుకోము. 55 తీసిరే అటేమో తక్కువ తీసి ఎక్కువ తీసి కరెక్ట్ కాదు. ఇంతవరకు కూడా వాళ్ళకు 40 ఫీట్ల వాళ్ళని తీసి మాకు 50 ఫీట్లలో 55 ఫీట్లలో తీసి ఉన్న పరంగా ఉన్నట్టుగా తీసి 50 ఫీట్ల కంటే మొత్తం మాకు నష్టం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరిగింది. ఇంత తప్ప అధికారులు తక్కువ వరకు ఎక్కువ అనేది 55 ఫీట్ల కట్టిరు. 40 ఫీట్ల మోరి కట్టడానికి కారణం ఏంటి? జమ్మికుంట పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆశ్రమ పాఠశాలల్లో నెల దాటిన సమావేశాలు, ప్రవేశాలు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఖాళీగా కూర్చుంటున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఆశ్రమ పాఠశాలల్లో 3 ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులు రావడానికి ఆసక్తి చూపెట్టడం లేదు. పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు వస్తున్న పెచ్చులూడిన భవనం చూసి వెనుకంజ వేస్తున్నారు. గత ఏడాది 3 విద్యార్థులుండగా ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలో నెల రోజులు గడుస్తున్న ఒక్కరు కూడా ప్రవేశం పొందలేదు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే జమ్మికుంట పట్టణంలోని ఆశ్రమ పాఠశాల పరిస్థితి 40 ఏళ్ల కింద నిర్మించిన ఈ పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు భోజన వసతితో పాటు బోధన సౌకర్యం ఉండేది. కరోనాకు ముందు 82 మంది విద్యార్థులు ఉండగా క్రమంగా తగ్గుతూ గత ఏడాది 3 మాత్రమే ఉండగా ఈ సంవత్సరం ఎవరూ కూడా ఆసక్తి చూపెట్టడం లేదు. ఈ సంవత్సరం 5 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారు కూడా రాలేదని ఆశ్రమ ఉపాధ్యాయులు తెలిపారు. దీనికి మూల కారణం భవనం శిథిలావస్థకు చేరుకోవడమేనని హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఉమాదేవి తెలిపారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా అధికారులకు సంప్రదించామని, దానికి గాను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, మౌలిక వసతులు కల్పిస్తామని జిల్లా అధికారులు తెలిపినట్లు ఆశ్రమ ఉపాధ్యాయులు వివరించారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడం కారణంగా విధులకు హాజరై ఆశ్రమ ఉపాధ్యాయులు తమ యొక్క విలువైన సమయాన్ని ఖాళీ కుర్చీల్లో కూర్చొని విధులు ముగించడం గమనార్హం.
కరోనాకు 2 ఇయర్స్ స్కూల్స్ అన్ని క్లోజ్ అయినాయి కదా, ఓకే. అప్పటి నుండి స్ట్రెంత్ తగ్గిపోయింది మాకు. ఈ తర్వాత ఈ మోడల్ స్కూల్ అవి ఈ ఏమైనా మోడల్ స్కూల్స్ తర్వాత గురుకులాల వాళ్ళు కూడా మాకు వచ్చే పిల్లలు రావట్లేదు. పెరుగుతా అంతకుముందు బాగా వచ్చాయి. బిల్డింగ్ ప్రాబ్లం చూసే ఎవరు అర్థలేదు. తల్లిదండ్రులు వచ్చి చూసి బిల్డింగ్ చూసి అమ్మ మొత్తం పెచ్చులు పడుతున్నాయి, దీనిలో ఎట్లా వాడుకుంటారు మా పిల్లలు, ఎట్లా ఇదవుతుంది అనుకుంటేనే తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లలు వస్తాను తల్లిదండ్రులు వచ్చి ఇంట్లో మళ్ళీ బాగా ఒకటి జంగల్ లాగా అయిపోయింది. చుట్టూ ఇన్ని చెట్లుండి అప్పుడు రాసేది అన్ని రెసిడెన్షియల్స్ అయ్యేవారికి గురుకులాలు అయినప్పటి వరకు అన్ని బాబు మా ఒక్కటే స్కూల్ కాదు, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ ఎక్కడ ఉన్నది 15-20 మంది నడుస్తున్నారు. అంటే నేను అందరికీ వాయిస్ అక్కర్లేదు అని చెప్తున్నాను. అట్లా రెసిడెన్షియల్ స్కూల్ చేయబట్టి అంటే విద్యార్థులు ఎందుకు రావట్లేదు మేడం ఇక్కడ? ఒకటి ఇంగ్లీష్ మీడియం కాదు, ఇది తెలుగు మీడియం స్కూల్ ఒకటి. ఓకే. దీన్ని వంశీల అవస్థలో ఉంది. ఒక 5 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో ఒక పిల్లల అప్లికేషన్ అయిపోయింది. దానికి ఇచ్చిన బిల్డింగ్ వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు తీసుకున్నారు, కలెక్టర్ యాప్ పెట్టమని చెప్పుకొని. మత సామరస్యాలకు అతీతంగా జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం గ్రామంలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామంలో మోహరం పండుగ సందర్భంగా పీర్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య పీర్లను పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ పీర్లకు ప్రత్యేక ప్రార్థనలు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఉత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. బకీద్ రంజాన్ అయినా మరి ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగలు ఇవన్నీ. మరి అంత గొప్ప పండుగలు కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా ప్రజలందరూ కూడా మరి పీర్ల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి అందరూ దేవుణ్ణి ఆశీస్సులు పొంది మరి మా ముస్లిం సోదరులు సోదరీమణులు మరి హిందూ సోదరులు అందరూ కూడా మరి క్షేమంగా సుఖంగా ఆయురారోగ్యాలతో నష్టాలతో జీవించాలని నేను కోరుతూ ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా మరి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. హన్మకొండ జిల్లా కమలాపూర్లో పిచ్చుకుక్క దాడిలో సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కమలాపూర్లో పిచ్చుకుక్కల స్వైర విహారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు వారి ఇంటి వద్ద పనులు చేస్తుండగా వచ్చి వారిపై దాడి చేసిందని వారు తెలుపుతున్నారు. ఒక బాధితులు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స నిమిత్తం వచ్చారు. తక్షణమే స్పందించి హాస్పిటల్ సూపరింటెండెంట్ నరేష్ తన సిబ్బందితో గాయాలైన వారికి యాంటీ రెబీస్ వ్యాక్సిన్ మందులు పంపిణీ చేశారు. కుక్కలు గాని కోతులు గాని దాడి చేస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని డాక్టర్ నరేష్ సూచించారు. ప్రత్యేక అధికారులు స్పందించి వాటిని నిర్మూలించే చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చేస్తా మన పనికాడికి పోతే ఒక బిల్ల చెక్క ఇంటికి తెచ్చుకుందామని పోయి వస్తుంటే ఆ కుక్క కొంచెం పడికాడికి వచ్చినాక స్లో చేసిన సైకిల్ స్లో చేసి దిగినాక జల్దీ నేను అందుకున్నది నేను చూడలేదు. అది మళ్ళీ పనికాడికి పోయేద్దామని నేను ఏగిదానికి వస్తున్నా అందుకొని కండ పీకింది. కొంచెం మంచిగా ఇవ్వండి. ఉదయం 9-9:30 ప్రాంతంలో కమలాపూర్ గ్రామం మరియు మండలం పరిధిలో ఒక వీధి కుక్క 15 నుంచి 20 మందిని గాయపరచడం జరిగింది. అందులో అత్యధికులు వృద్ధులే ఉన్నారు. వాళ్ళు 15 మంది మన కమలాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి రావడం జరిగింది. వాళ్ళు రాగానే వెంటనే వాళ్ళకి మనము యాంటీ రేబీస్ వ్యాక్సిన్ మరియు ఇమ్యూనోగ్లోబిన్స్ ఇస్తున్నాము. దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ఇమీడియట్గా వ్యాక్సిన్ తీసుకొని ఇమ్యూనోగ్లోబిన్స్ తీసుకుంటే ఎటువంటి ప్రాణానికి సంబంధించిన ప్రమాదం కానీ రేబీస్ వ్యాక్సిన్ సోకడం కానీ ఉండదు. ఇలాగే ఇంకా ఫర్దర్గా ఎవరికైనా కుక్క కాటు కానీ కోతులు కానీ గాయపరిస్తే వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మా దగ్గర ఉన్న సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనోగ్లోబిన్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు మనకు ర్యాబీస్ సోకకుండా ఉంటుంది. వ్యాక్సిన్ కానివ్వండి, ఇమ్యూనోగ్లోబిన్స్ కానివ్వండి, మనకు స్టాక్ ఉన్నది, వైద్యం అందుబాటులో ఉన్నది. డాక్టర్లు ఎల్లప్పుడూ ఇక్కడ 24/7 సర్వీస్ ఇస్తుంటారు. ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలకు పంచాలని జమ్మికుంట వార్డు కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య కోరారు. జమ్మికుంట పట్టణంలోని ఆయన నివాసంలో స్థానిక కౌన్సిలర్లతో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వెంటనే స్పందించి మంత్రి అన్యక్రాంతమైన భూమిపై తగు విచారణ చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను నిరుపేదలకు అందజేయాలని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా జమ్మికుంట పట్టణంలోని వార్డులకు నిధులు కేటాయించాలని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కు విన్నవించినట్లు ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు వీరన్న మరియు దేశిని సదానందం, రావికంటి రాజు, పిట్టల రమేష్ నాయకులు సాయిని రవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి హుస్నాబాద్కు పోవడం జరిగింది. మేమందరం కూడా మరి ఈ యొక్క మున్సిపల్ పరిధిలో మరి అభివృద్ధి కావాలని చెప్పి కోరడం జరిగింది. మా ప్రణబాబు గారు మేమందరం కోరితే తప్పకుండా గౌరవ మంత్రివర్యులు మరి ఎక్కడెక్కడ మీకైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వార్డుల వారీగా, అలాగే మీ మున్సిపల్ పరిధిలో కూడా ఇంపార్టెంట్ వర్క్స్ అయితే ఏమేమి ఉంటాయో మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మీరు మరి పరిశీలన చేసి మరి అవన్నీ కూడా నాకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మరి జమ్మికుంట మున్సిపాలిటీకి అభివృద్ధి కొరకు మరి నిధులు ఇస్తా అని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి జమ్మికుంట మున్సిపల్లో జరిగిన అవినీతి పైన కూడా గతంలో మాట్లాడడం జరిగింది. మేమందరం కూడా మరి గౌరవ మంత్రి గారికి, మా ప్రణబాబు గారికి, మేమందరం కౌన్సిలర్లు కూడా వారికి రిప్రజెంటేషన్ జరిగింది. మున్సిపల్ అయితే ఏదైతే చేయని పనులకు బిల్లు తీసుకున్నారో మరి అవినీతి ఎక్కువ ఖర్చులు, డీజిల్ కావచ్చు, పెనాయిల్ కావచ్చు, ఎక్కువ నిధులు డ్రా చేసుకొని కూడా అడ్వాన్స్ డ్రా చేసుకొని తీసుకోవడం అనే నిధుల దుర్వినియోగం పైన కూడా మరి గౌరవ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే జమ్మికుంట పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో మరి అన్యాక్రాంతం అవుతున్నాయి. గతంలో కూడా మరి పేపర్లలో కూడా రావడం జరిగింది. మరి అలాంటి భూములు కూడా పేద ప్రజలకు, ఎవరైతే మున్సిపల్ పరిధిలో ఉన్న పేద ప్రజానికం ఉన్నారో చాలామంది కూలినాలు చేసుకుంటారు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, హోటల్ పని చేసుకుంటారు కావచ్చు, ఇంకా ఇతర పనులలో చేసుకున్న వాళ్ళు కూడా ఇల్లు లేక జాగలు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి మంత్రి గారికి మేము విన్నవించుకున్నాం. ఏదైతే అన్యాక్రాంతమైన భూములు, ఆక్రమించుకున్న భూములు రియల్ ఎస్టేట్ ద్వారా కావచ్చు, 58, 59 జీవో ద్వారా కావచ్చు, మరి అక్రమంగా ఇల్లు నిర్మాణం చేసుకొని నెంబర్లు తీసుకున్న పరిస్థితులు కావచ్చు, అవన్నిటిపైన కూడా విచారణ చేయాలని చెప్పి కూడా దాన్ని కూడా మేము కోరడం జరిగింది. ప్రాంతంలో గతంలో జరిగినటువంటి అన్యాయాలపైన, గతంలో ఈ ప్రాంతంలో జరిగిన భూ కబ్జాలపైన స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అందరం పెద్దలు మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, మంత్రి గారు వెంటనే స్పందించి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలని ఆయన చేపట్టామని చెప్పడం ఒక శుభసూచకం ఈ జమ్మికుంట ప్రాంత ప్రజలకు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇది జమ్మికుంట నడి సెంటర్లో ఉన్నటువంటి గాంధీ చౌరస్తాలో ఉన్నటువంటి మార్కెట్ ఏదైతే వాళ్ళు కూలగొట్టి కట్ చేసినారో దాన్ని కూడా కౌన్సిలర్ అందరం కూడా ఒక మంచి తీర్మానంతో, అది ఏదైతే అక్కడ బస్సులకు అక్కడ ఉన్న తిరిగే ప్రజలందరూ కూడా అందుబాటులోకి రావడానికి దాన్ని కూడా మంత్రి గారి యొక్క చొరవతో, తర్వాత కౌన్సిలర్ అందరం కూడా ఒక తీర్మానంతో కూడా దాన్ని మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధానాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇట్నే ప్రజల సహాయ సహకారాలు మాకు ఉన్నంతకాలం, ప్రజాక్షేత్రంలో మేమున్నంతకాలం ప్రజలకు ఎప్పుడు మేము ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడానికి ముందుంటామనే విషయాన్ని తెలియజేస్తూ, తప్పకుండా ఎవరైతే అవినీతికి పాల్పడతారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వాళ్ళపైన ఉక్కుపాదం బిగించడానికి పెద్దలు మంత్రి గారు కానీ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ, తలాపున ఉన్న మానేరు వాగు నుండి అక్రమంగా వందలాది ట్రాక్టర్ల ఇసుక యథేచ్ఛగా రవాణా కొనసాగుతోంది. అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడంతో పుడమి తల్లి సైతం ప్రశ్నిస్తోంది. మానేయరమ్మ నీ ఇసుకకు రక్షణ ఏదమ్మా అంటూ ఘోషిస్తున్న అక్రమ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. దీనిపై సిటీ కేబుల్ ఫోకస్. జమ్మికుంట మండలంలోని మానేరు పరివాహక ప్రాంతాలైన విలాసాగర్, తనుగుల, వావిలాల గ్రామాల నుండి ప్రతినిత్యం పదుల సంఖ్యలో తెల్లవారుజామునే అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిపోతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. మానేరు వాగు నుండి ట్రాక్టర్ల ద్వారా గ్రామ శివారులో డంపులను ఏర్పాటు చేసుకుని భారీ మొత్తంలో ఇసుక సేకరించి రవాణా కొనసాగిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నా అడ్డకట్ట వేయకపోవడంతో ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా తరలించడంతో రోడ్డు మొత్తం కూడా అస్తవ్యస్తంగా తయారవుతుంది. గ్రామాలలో ఉన్న పైప్ లైన్లు, డ్రైనేజీ కాలువలు, రోడ్లపై గుంతలు పడి వర్షపు నీరు పడటంతో గుంతలు ఏ మేరకున్నాయో తెలియక వాహనదారులు ఆ మార్గం గుండా ప్రయాణించుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ మైనర్ బాలల చేత
ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండటంతో రోడ్డుపై నడిచేవారు ఇసుక ట్రాక్టర్లు వస్తుందంటే జంకుతున్నారు. జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండల కేంద్రాలలో అక్రమ రవాణా ఇసుకపై కేసులు నమోదు అవుతున్నప్పటికీ ఇసుక రవాణాదారులు ఇవేమీ మాకు పట్టనట్టు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ అందిన కాడికి దోచుకుంటూ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మానేరు పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలకు వెళ్లే పెద్ద మొత్తంలో డంపులను చూడవచ్చు. వర్షాకాలం వర్షాలు పడినప్పుడు డంపుల నుండి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా అధిక ధరలకు విక్రయించుతూ సొమ్ము చేసుకుంటున్నారు. పలుమార్లు జిల్లా అధికారులు ఇసుక రవాణాదారులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించినప్పటికీ ఫలితం మాత్రం కనబడడం లేదు. ఇదే తరహాలో అక్రమ ఇసుక రవాణా కొనసాగినట్లయితే భవిష్యత్తులో పంటలకు ప్రమాదం కలిగే అవకాశాలున్నాయని ఇప్పటికే మానేరు పరివాహక ప్రాంతంలో అతిపెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మానేరు పరివాహక ప్రాంతం నుండి అక్రమ రవాణా ఇసుక రవాణా జరగకుండా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడంతో పాటు గట్టి పోలీసు గాని బందోబస్తుని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. నేత్రదాన చిదురాల వెంకటయ్య సంస్మరణ సభను జమ్మికుంట పట్టణంలో సదాశ్రయ ఫౌండేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం నరహరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సందర్భంగా నేత్రదాత చిదురాల వెంకటయ్య నేత్రదాతకు నివాళులు అర్పించి మౌనం పాటించడం జరిగింది. కార్యక్రమంలో వచ్చిన బంధుమిత్రులకు నేత్ర అవయవ శరీర దానాలపై అవగాహన కల్పించాము. ఇద్దరు అందులకు చూపును ప్రసాదించినట్టు కుమారులు కోడండ్లు కీర్తిశేషులు సదాశివుడు మరియు స్వరూపారాణి, కృష్ణమూర్తి, రాధిక, భాస్కర్, జ్యోతి, కూతుర్లు, అల్లుండ్లు, భాగ్యలక్ష్మి, కీర్తిశేషులు రాజన్న, రమాదేవి, సుధాకర్ గార్లకు జ్ఞాపికను అందజేసే ధన్యవాదాలను, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గర్రెపల్లి వెంకటేశ్వర్ శ్రీనివాస్ పాల్గొని సమాజ హితం కోరి నేత్ర దానం చేసిన చిదురాల కుటుంబానికి అభినందనలు తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరణాంతరం మార్కెట్లో లభించని నేత్ర అవయవ శరీర దానాలను చేసి మానవ జన్మను చరితార్థం చేసుకోవాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, టూరిజం శాఖ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్లు పరామర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శిరీష మామయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని జమ్మికుంటలో ఇటీవల మృతి చెందిన చీదురాల వెంకటయ్య కుటుంబ సభ్యులతో పాటు మండలంలో పలు గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో చెందిన కుటుంబాలను పరామర్శించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరి వెంట టూరిజం మాజీ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బండ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు మరియు సరిగోముల పావని, వెంకటేష్లు, రాణి సురేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నాణ్యమైన పత్తి పండించేందుకు రైతులకు సలహాలిచ్చేందుకు టర్కీ దేశంలోని ఇస్తాంబుల్లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ బెటర్ కాటన్ సదస్సులో కరీంనగర్ జిల్లా జమ్మికుంట నివాసి అయిన మేడగోని మల్లేష్ పాల్గొన్నారు. బెటర్ క్యాటన్లో పనిచేస్తున్న 27 దేశాలకు సంబంధించిన ప్రముఖులు ఈ సమావేశానికి హాజరు కాగా భారతదేశం నుంచి మల్లేష్ ఒక్కడికే అవకాశం దొరకడం విశేషం. వరంగల్ బీసీఐ ప్రాజెక్టులో పనిచేస్తున్న మల్లేష్ తెలంగాణలో బీసీఐ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన కార్యక్రమాల గురించి అంతర్జాతీయ సదస్సులో వివరించి ఆకట్టుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి పత్తి సాగు చేసే రైతులు పునరుత్పాదక వ్యవసాయంలో అంశాలు, భూసారాన్ని పెంచుకోవడం, మారుతున్న వాతావరణానికి తట్టుకొని వ్యవసాయంలో దిగుబడులు సాధించడం, రైతు తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేసే విధానాలను ఆయన అక్కడ వివరించారు. పత్తి సాగు చేసే రైతులకు ఇలాంటి అంశాల పట్ల అవగాహన కలిగించడం వల్ల భవిష్యత్తు తరాల వారికి సారవంతమైన భూమి అందించవచ్చని మల్లేష్ వివరించారు. ఇందుకోసం రీజనరేటివ్ అగ్రికల్చర్ ఉపయోగపడుతుందని సదస్సులో హాజరైన ప్రతినిధుల ముందు మల్లేష్ ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ సమావేశంలో బెటర్ కాటన్ సీఈఓ మేకలై, సీఈఓ బెటర్ కాటన్ స్టాఫ్ గార్డ్ ఇతరులు పాల్గొన్నారు. వేల 500 మంది రైతులతో పనిచేస్తున్నాను బీసీఐ ప్రాజెక్టులో. ఇందులో 0.4 to 0.8 కలిగిన రైతులు చాలా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ చిన్న సన్నకారు రైతులు.
వీరికి ఈ భూమి చాలా విలువైనది. ఎందుకంటే ఆ భూమి ద్వారానే వాళ్ళు దిగుబడి తీయాలి, వాళ్ళ జీవనోపాధి కూడా ఉంటుంది. ఈ భూమి వారి తాతల ముత్తాతల నుండి వాళ్ళు సాగు చేసినప్పుడు చాలా సేంద్రీయంగా ఉండేది. 2020 సంవత్సరంలో రీజనరేషన్ పద్ధతులను వాళ్ళు పాటించడానికి వారికి జీవ సంబంధమైనటువంటి మందులు అందుబాటులో లేవు అనేది తర్వాత నాకు ఫీడ్బ్యాక్లో చెప్పడం లేదు. ఈ క్రమంలో నేనేం చేశానంటే మనమే సొంతంగా జీవ సంబంధమైనటువంటి మందులు తయారు చేసుకుని రైతులకి అందుబాటులో పెట్టినప్పుడు వారికి ఈ రసాయన మందులు తగ్గించుకోగలుగుతారు. దానివల్ల పర్యావరణ కాలుష్యం జరగకుండా ఉంటుందని నేను ఒక శిక్షకుడిగా నేను గమనించి దీన్ని నేను మా యొక్క యాజమాన్యం అయినటువంటి BCI వారితో చర్చించడం జరిగింది. ఆ యొక్క కేశవపూర్ FPCN వారి సహకారంతో నేను ఈ బయో కంట్రోల్ ఏజెంట్ పైన నేను శిక్షణ పొందాను. జమ్మికుంట ఇల్లందకుంట మండల కేంద్రాలలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. గత కొద్ది రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పుల ఫలితంగా తొలకరి జల్లులు పడుతున్నప్పటికీ సోమవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొట్టడంతో జమ్మికుంట పట్టణంలోని డ్రైనేజీ కాలువలను కూడా పూర్తిగా నిండిపోయి నీటి ప్రవాహం రోడ్లపైకి ప్రవేశించింది. పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ శివాలయం వద్ద నీరంతా నిలిచిపోవడంతో దేవాలయంలో సగం వరకు నీటితో నిండిపోయింది. ప్రధాన రహదారులపై నుండి వరద నీరు ప్రయాణించడం ప్రయాణికుల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మారుతి నగర్లో జోరుగా వర్షం పడడంతో డ్రైనేజీలకు కాలువ లేకపోవడంతో వర్షపు నీరంతా ఇండ్ల మధ్య నుండే ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కాలువాసులు కోరుతున్నారు. వినవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య 2000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వినవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి రాజయ్య అనారోగ్యంతో మరణించగా విషయం తెలిసి రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య హుటాహుటిన వెళ్లి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించే తక్షణ సహాయం నిమిత్తం మృతుడి కుటుంబానికి 2000 రూపాయలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మాజీ సర్పంచ్ శ్రీ పోతుల నర్సయ్య వెంట మాజీ ఉప సర్పంచ్ మాడ విజేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మి, భూమయ్య, మాజీ వార్డు మెంబర్లు మాడ రవీందర్ రెడ్డి, మధునయ్య, అరుణతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ కలిసి వినవంక మండలంలోని సమస్యలను వివరించడం జరిగింది. మండలంలోని పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడిదల ప్రణవ్ బాబు గారి సూచన మేరకు నడుచుకోవాలని వివరించడం జరిగింది. రాబోయే స్థానిక సంస్థలలో వినవంక మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని, దానికి అనుగుణంగా నాయకత్వం తయారవ్వాలని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్, మొలుగురి సదయ్య, ఈదునూరి పైడి కుమార్, ఎండి నసిరుద్దీన్, మెడ్డుల రాజు, నాగుల రాజు తదితరులు కూడా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట మానేరు వాగు నుండి ఇసుకను తోడేస్తున్నారు. అక్రమార్కులను పట్టుకోవడంలో పోలీసుల అలసత్వం. దీనిపై సిటీ కేబుల్ ఫోకస్. గుంతలమయంగా మారిన వీణవంక బస్టాండ్. మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు కరువు. నిలగడుస్తున్న ప్రవేశాలు రాక ఖాళీగా కూర్చున్న ఉపాధ్యాయులు. శాతవాహన యూనివర్సిటీలో మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.